Hello friends, I am Yogesh, the team from JStock Guru. So friends, నిన్న మీకు ఒక వీడియో పెట్టాను. దాదాపు 4000 నాకు నష్టం వచ్చిందని చెప్పి పెట్టే కదా, వీడియో చూపించలేదు. అన్ఫార్చునేట్, యాక్చువల్లీ డౌన్ ట్రెండ్ అని తెలిసి కూడా నేను ఒక చిన్న తప్పు చేయడం వల్ల దాదాపు 10,000 లాభంలో ఉండాల్సింది ఒక 4,000 మైనస్లో క్లోజ్ చేయవలసి వచ్చింది మార్కెట్. ఎనీహౌ ఈ రోజైతే చూడండి, నిన్న మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టే కదా లాస్ట్ టైము, ఈ లోయర్ లో నుంచి మొత్తం పుట్టే వస్తుంది అన్నాను. చూసారా, ఆల్మోస్ట్ 1000 కాదు 1500 పాయింట్స్ కిందకు వచ్చింది. సో ఈరోజు నేనేమనుకున్నానంటే, ఈరోజు యాక్చువల్లీ చాలా మంచి సెటప్ వస్తుందని భావించాను. వచ్చినట్టే వచ్చి అనుకున్న పొజిషన్ వరకు అది రాలేదు. అంటే ఈరోజు ఓపెన్ అయ్యాడు, బాగానే ఓపెన్ అయ్యాడు. కానీ ఇది కాస్త చూసారా, ఈ బార్డర్ కింద కాకుండా ఈ పైన ఓపెన్ అయ్యి ఉండి, ఇదే కన్సల్టేషను ఈ పైన ఓపెన్ అయ్యి ఉండి కిందకు వచ్చుంటే మేము మంచి ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను. బట్ కింద ఓపెన్ అయ్యి కిందకి ఇచ్చారు కాబట్టి పెద్ద ఎంట్రీ ఇవ్వలేదు నేను. అయినప్పటికీ ఈరోజు మార్కెట్ మీరు చూసుకున్నట్లయితే చూడండి, మొత్తం ఫుల్ ప్యానిక్, ఇదే బాక్స్లో ఫుల్ ప్యానిక్. బట్ డౌన్ ట్రెండ్ కాబట్టి ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ వెళ్తుంది, కిందకి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. మంచి పొజిషన్ ఇస్తే ఇంకా ఎంటర్ అయ్యి మంచి లాభం తీసుకుందాం. యాక్చువల్లీ నిన్న పోగొట్టిన డబ్బులతో పాటు ఇంకొక మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను నేను. అయినప్పటికీ ఈరోజు అనుకున్నంత గొప్పగా మార్కెట్ లేనప్పటికీ టెక్నికల్ అనాలిసిస్ బట్టి ఎంతో కొంత మంచి పొజిషన్లో ఎంటర్ అయ్యి ఒక చిన్న ప్రాఫిట్ కూడా ఈరోజు పొందడం జరిగింది. అదంతా చూపిస్తాను నేను. సో ఈరోజు మార్కెట్ అయితే మాత్రం అంత పాజిటివ్గా లేదు ఫ్రెండ్స్. చూడండి, మీకు యాక్చువల్లీ మీకు ఒక చిన్న సైకాలజీ ఇక్కడ ఈ సందర్భంగా మీకు చెప్తాను అనుకున్నాను నేను. అంటే ఎంత మార్కెట్ అనేది ఎంత ట్రాపింగ్లో ఉంటుంది, ఆ ట్రాపింగ్లో ఉన్నా కూడా మనం మనీ లాస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి, ఇది మంచి సపోర్టు. ఈ రేంజ్కి ఈ రేంజ్ ఉంది కదా, ఈ రేంజ్కి ఇది చాలా మంచి సపోర్టు. ఇది చాలా మంచి సపోర్ట్. యాక్చువల్లీ ఇదంతా నిన్నటి మార్కెట్. ఇక్కడ నుంచి ఇది నిన్నటి మార్కెట్. పొద్దున్న నుంచి ఈ రేంజ్ అంతా పొద్దున్న నుంచి క్రియేట్ అయింది. సో ఈ రేంజ్కి ఇది ఒక మంచి సపోర్టు. కిందకు వచ్చారు మార్కెట్, డౌన్ ట్రెండ్ కాబట్టి కిందకు వచ్చారు, బాగానే ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది 1 మినిట్ చార్ట్ అండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇదో ఈ పొజిషన్ నుంచి ఇక్కడికి వెళ్తే కనుక నేను మంచి క్వాంటిటీ పెంచుదాం అనుకున్నాను నేను. అదే మాదిరి ఇక్కడ ఒకటి తీసుకున్నాను నేను. నా అనాలిసిస్ ప్రకారం ఖచ్చితంగా కిందకు రాలేదు. వాడు ఏం చేశాడు, మన వ్యూ అంతా మార్చేలా పైకి వెళ్ళిపోయాడు. ఎంత వెళ్ళాడండి? 48.50 నుంచి 170 అంటే 120 పాయింట్స్ పైకి వెళ్ళిపోయారండి. 120 పాయింట్స్ పైకి వెళ్ళేసరికి ఎవరైనా అనుకుంటారంటే ట్రెండ్గా మారింది అని చెప్పి అందరూ స్పేరర్స్ కొట్టేస్తుంది. సో నేనైతే ఒక ఐడియా ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళాక ఆల్రెడీ ఒక మంచి లాట్స్ ఎంట్రీ బాగా ఇచ్చాను. అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్తో బయటపడ్డాను. బట్ నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం ఇంత పకడ్బందీ ప్లాన్తో ఉన్నప్పటికీ ఇది చాలా స్ట్రాంగ్. ఈ మెటీరియల్కి అయితే అంటే ఈ సెటప్ వరకు అయితే ఇది మంచి రెసిస్టెన్స్, ఈ సెటప్ వరకు అయితే ఇది మంచి సపోర్టు. కాబట్టి ఇక్కడ లాంగ్ లాట్స్ బాగా ఎంట్రీ హెవీగా ఇద్దామని ఫిక్స్ అయినప్పటికీ కూడా ఒక్కటే ఇచ్చినా కూడా ఆడు ప్యాన్ వచ్చేసి 120 పాయింట్స్ 170 పాయింట్స్ పైకి వెళ్ళిపెట్టి చూడండి. 120 పాయింట్స్ ఎలా పైకి వెళ్ళి చూసారా? సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఎంతో కొంత సేఫ్ అయ్యి నేను. సో ఇదే అంటే ట్రేడింగ్ ఇంట్రాడేలో ఎందుకు అంత లాస్లు వస్తూ ఉంటాయంటే, మన ఆలోచనలకు అతీతంగా ఉంటాడు వాడు. అది అర్థం కావడం అంటే అంత ఈజీ కాదు. మనకి ఎంతో ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మనం చేస్తూ ఉంటే ఐడియా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను ఈరోజు ఒక చిన్న ప్రాఫిట్ పొందాను. అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను నేను. టుడే ప్రాఫిట్ ఇది 5,400, అరౌండ్ 400 ఈరోజు నా ప్రాఫిట్. సో నిన్న 4,000 వరకు నాకు లాస్ ఉంది కాబట్టి నేను ఆల్మోస్ట్ సర్వైవ్ అయిపోయాను. ఈరోజు ఇక్కడ నుంచి ఇంకొక 5,000 గెయిన్ అయ్యానంటే కనుక నేను సేఫ్. అంటే ఈరోజు నిన్న పోయిన లాస్ని కవర్ చేయడంతో పాటు ఇది 4,000-5,000 ప్రాఫిట్తో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో మీకు ఈ మార్కెట్ ఇంత టిపికల్గా ఉన్నా కూడా ఈ రకంగా మనం ప్లాన్ చేసుకోవాలని చెప్పడం కోసం ఈ చిన్న వీడియో నేను మీకు చేయాలనుకుని చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ కల్లా నేను ఏమైనా మంచి అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఆ అప్డేట్స్తో మళ్ళీ ఇంకొక వీడియో తీసి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.